హలో అండి. అందరూ బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాం. ఇవాళ చికెన్ కర్రీకి కాంపిటీషన్ ఇచ్చే పనస పిక్కలతో గ్రేవీ చేస్తున్నాను. ఇది గోదావరిలో చాలా స్పెషల్ అండి. సో, ఒకసారి మీకు ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా నాకు కామెంట్‌లో మీకు ఎలా వచ్చిందో షేర్ చేయండి. ఓకే. దీనికి కావాల్సింది మీరు పనస పండు తినేసిన తర్వాత ఆ పిక్కలు ఉంటాయి కదా! ఆ పిక్కలు తీసి ఒక్క రోజంతా డ్రై చేయండి. గాలిలో ఆరపెట్టుకొని ఉంచుకోండి. ఇలా కనిపిస్తాయి. ఆరిపోతే ఇందులో తొక్క ఈజీగా వస్తది. వెంటనే అయితే ఈజీగా రాదు. ఇలాగ 3 ముక్కల కింద కోసుకొని హాఫ్‌గా పై లేయర్ తీసేసి వాటిని కుక్కర్‌లో వేసుకుందాం. కుక్కర్‌లో కొంచెం వాటర్, సాల్ట్ వేసుకొని ముక్కలు మునిగేలా నీళ్లు వేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్ని ముక్కలు తొక్కలు తీసి ఇట్లా వేసుకుంటాం. 3 విజిల్స్ వచ్చేలాగా విజిల్ వేయించుకోండి. మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం. ఓకే. 3/4 స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, దీంతో పాటుగా హాఫ్ స్పూన్ కారం. కొంచెం కారం ఎక్కువ ఉంది అందుకని నేను తక్కువ వేస్తాను. మీరు ఇంకా ఎక్కువ తినేవాలంటే ఎక్కువ వేసుకోండి. హాఫ్ స్పూన్ చికెన్ మసాలా బాగా కలుపుకోండి. కలిపేసి వాటర్ వేసి పేస్ట్లా చేసి పెట్టేసుకోండి. సో దట్ మీరు కర్రీ ప్రిపేర్ చేసి పేస్ట్ వేసే టైంకి మంచి థిక్ గ్రేవీలా తయారవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. వేడైపోయింది ప్యాన్. ఇందులో ఆయిల్ పోస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు ఇది వేడైపోయింది ఆయిల్ అన్నది. 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాను. ఈ ముక్కల్ని ఉల్లిపాయలు మొత్తం అంతా కూడా ఆయిల్లో వేసేసుకొని వేయించుకోండి. బాగా వేగిపోయింది చూసారా? దీంట్లో ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే ఆల్రెడీ పనస పిక్కలే చాలా ఫ్లేవర్ ఉంటాయి. బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఒకసారి ప్రెషర్ పోయింది. పనస పిక్కలన్నీ బాయిల్ అయిపోయాయి చూసారా? ఎంత నీట్గా మ్యాష్ అయిపోయి వీటిని ఒకసారి వాష్ చేసేసుకుందాం. ఆ మట్టి ఏదన్నా ఉన్నా సరే అంతా పోతుంది. సో ఇప్పుడు వాష్ చేసుకున్నాక ఇదిగో చూసారా ఇలా అయిపోయినాయి. ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయింది ఫుల్గా. ఇందులో మసాలా ఇందాక మనం రెడీ చేసుకున్నది పేస్ట్ పోసేసుకున్నాను. కలిపేసి ఒక్క నిమిషం మగ్గనిస్తే చూసారా గ్రేవీ అనేది ఎలా ఫామ్ అయిపోయిందో మంచి కలర్ వచ్చింది. దీన్ని మూత పెట్టి అలాగే ఇంకొంచెం మగ్గనిస్తే కనుక ఆయిల్ పైకి తేలుతుంది. ఆ ఆయిల్ పైకి తేలితే కనుక ఆల్మోస్ట్ ఇంక మొత్తం మసాలాతో సహా మొత్తం అంతా ఫ్రై అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా దగ్గరికి అయిపోయింది. ఆల్రెడీ గ్రేవీ ఫామ్ అయిపోయింది. మనం టమోటా కూడా వేయలేదు ఇక్కడ, అయినా గ్రేవీ వచ్చేసింది. సో దీన్నంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పనస పిక్క ముక్కలన్నీ వేసేసుకుందాం. అన్నీ కలిపేసుకుంటున్నాను. చూసారా ఎంత నీట్గా కలిసిపోయిందో. గ్రేవీ కూడా ఫామ్ అయింది. వాటర్ పోసాక ఇంకా ఎక్కువ గ్రేవీ వస్తుంది. ముక్కలు మునిగేలా నీళ్ళు అంతే. ఎప్పుడన్నా సరే సేమ్ కొలత మనకి. ఒకసారి నీట్గా అన్నీ ప్రెస్ చేసుకోండి లోపలికి. వాటర్ అనేది వాటి పైకి ఉందా లేదా అన్నది చూసుకొని బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు చూసారా హాఫ్ పైన బాయిల్ అయిపోయింది. అసలు మీరు ఇది స్మెల్ చూడాలి. అసలు ఇప్పుడు అదిరిపోతుంది. ముక్కలన్నీ కరిగిపోయి బాగా ఉడికిపోయాయి. కొంచెం ఉడకనిద్దాం. మూత పెట్టి ఒక్క 3 minutes to 4 minutes బాయిల్ చేయనిస్తాను. ఆహా ఆ కలర్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందో లేదో దగ్గర పెట్టి చూసుకుంటాను స్పూన్లో తీసుకొని. ఈ స్టేజ్లో మీకు ఇంకా సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కర్రీ గ్రేవీ ఫామ్ అయిపోయింది. ముక్కలు ఉడికిపోయాయి. ఒక్క నిమిషం ఇంకా లైట్గా లిక్విడ్గా ఉన్నప్పుడు కట్టేస్తే ఒక్క 20 minutesలో మీకు అది నీట్గా సెట్ అయిపోయి దగ్గరికి అయిపోతుంది బాగా. లేదంటే మొత్తం అయిపోయిన దగ్గరికి ఎగర పెట్టేసుకొని మీరు దింపేసుకొని వడ్డించేసుకోవచ్చు. లైట్గా లిక్విడిఫైగా ఉంచుకుంటే ఎక్కువ కర్రీ ఉన్నా సరే సాయంత్రానికి గట్టిపడకుండా ఉంటుంది. చూసారా కర్రీ ప్రాపర్ గ్రేవీలా ఉంది. అలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి. అసలు చాలా చాలా బాగుంటుంది. మేమైతే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టంగా తింటూ పెరిగాం మా ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా పనసకాయ తినని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ పిక్కల కర్రీ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి అన్నది చెప్తే వీడియో సరిపోదు కాబట్టి దీన్ని ఒకసారి గూగుల్లో చూడండి. పనస పిక్కల వల్ల పనస పండు వల్ల ఉన్న బెనిఫిట్స్ అన్నవి. సీజనల్ ఫ్రూట్స్ ఏమన్నా మంచివే. వచ్చే ప్రతి దాన్ని ఏది వేస్ట్ చేయకుండా మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అన్నదే చిన్న లాజిక్ ఇక్కడ. మొత్తం అంతా కర్రీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసేసుకుంటాను. ఒక్క నిమిషం బాయిల్ చేసిన తర్వాత ఇంకా అయిపోవచ్చని చూసారా ఎంత నీట్గా ఉందో కలర్ అన్నది. ఇంకా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.
సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. మంచి మంచి వంటకాలు, ట్రావెల్ జర్నీస్, చాలా టిప్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఏదైనా క్వెషన్స్ ఉన్నా సరే కమెంట్స్లో అడగండి. సాధ్యమైనంత వరకు నేను క్వెషన్స్ అన్నిటికీ కూడా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి రెసిపీస్, మీ చిన్ననాటి జ్ఞాపకాలు మీకు ఏదన్నా దీంతో లింక్ అయి ఉన్నట్లయితే షేర్ చేసుకోండి నాతో. సో దట్ ఇంటరాక్ట్ అయితే నాకు తెలుస్తాయి కాబట్టి ఏం జరుగుతుంది, మీకు ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి అన్నది బాగుంటుంది తెలుసుకుంటే, రైట్? సో ఇంకా నేను కొత్త కొత్త డ్రై ఫిష్తో వంటకాలు, అలానే నాన్ వెజ్ వంటకాలు ఇవన్నీ కూడా వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను ఛానల్లో. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇది మీకు కొంచెం స్లోమోలో చూపిస్తున్నాను సో దట్ మీకు అంతా నీట్గా తెలియాలని. ఇది నాకు చెప్పిన వెంటనే కర్రీ అన్నది అయిపోవచ్చిందనమాట. ఇంకో ఈ స్టేజ్లో నేను కట్టేసుకున్నాను ఇంకా కర్రీని, రైట్? సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.